వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం నాతవరం మండలాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే అప్పుడు నర్సీపట్నంలో ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. రోజు కొన్ని లక్షల మందికి పేదవారికి కానీ కార్మికులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మనం చేస్తూ వచ్చాం. మధ్యలో గత ప్రభుత్వం మీకు తెలుసు 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు, ఎక్కడ పని చేయకుండా చేసేసారు. అలాగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపించడం కాకుండా మళ్ళీ కొత్తగా కొన్ని అన్నా క్యాంటీన్లు ఈ మధ్య నుంచి ఇవ్వడం జరిగింది. అతని ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 2 ఉండాలా అనే ఆలోచనతో ఉన్నారు. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నర్సీపట్నం నర్సీపట్నంలో ఉంది. మరొక అన్నా క్యాంటీన్ నర్సీపట్నానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా త్వరలోనే వచ్చి ఏర్పాటు చేయడం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ లెక్కలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో భోజనాలు పెట్టేందుకు ఒక్కొక్కరికి 29 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. అలాగే మనం 2,69,000 క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అందరికీ కూడా ఇదే రేట్ని ఇస్తున్నాం. 3 పూటల ఒక్క భోజనానికి అవుతున్న ఖర్చు 75 రూపాయలు. 3 పూటల మనం 3 పూటలు ఇస్తున్నాం. ఇంకా చెప్పింది ఒక్క పూటకి చెప్తున్నాను. 75 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 15 రూపాయలు పోను, మిగిలినటువంటి 60 రూపాయలు ఒక్కొక్క భోజనానికి 60 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. ఒక భోజనానికి 60 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డబ్బిస్తుంది. 3 పూటల ఒక్కొక్క భోజనానికి ఖర్చు అవుతున్న ఖర్చు ఇంకా చెప్పాను 60 రూపాయలు భరిస్తుందని. ప్రతిరోజు ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి సగటున ఇప్పుడు మనకు ఉంది నర్సీపట్నం, అలాగే ఇంత చెప్పి ఇన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో దీనికోసం ప్రతిరోజు సుమారు 70 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది. దీనికోసం రోజుకు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లు పేద భోజనాలకు అందించేందుకు మన ప్రజాప్రభుత్వం చేసిన ఖర్చు అంటే ఆ రోజు మనం స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు వరకు మనం ఖర్చు పెట్టిన ఖర్చు ఈ భోజనాలకి 243 కోట్లు ఒక్క అన్నా క్యాంటీన్కి. గడిచిన 21 నెలల్లో అన్నా క్యాంటీన్లో మన 24 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి. కొత్త మన ప్రభుత్వం 21 నెలల్లో 24 కాదు 21 నెలల్లో ఇప్పటికి భోజనం చేసిన వాళ్ళు 8,80,00,000 మంది భోజేశారు. దీంట్లో కార్మికులు కానీ అందరూ 8,80,00,000 మంది ఈ 22 నెలల్లో భోజనం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఇంకో విశేషం ఏంటంటే ముందు ఏమనుకున్నామంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళోనే వంట చేసి పెడదాం అనుకున్నాం. ఆ రోజుల్లో చంద్రబాబు గారు మేము కూర్చున్నప్పుడు చంద్రబాబు గారికి అన్నారు 2 రోజులు ఆలోచిద్దాం, చేసిన వంట కూడా సక్రమంగా శుభ్రంగా ఉండాలా, ఊళ్ళో పెడితే వాళ్ళు ఇష్టం వచ్చిన వంట చేస్తారు, రకరకాలు చేస్తారు, ఆలోచిద్దామని చెప్పి 2 రోజులు ఆలోచించి అక్షయ పాత్ర ఫౌండేషన్ అని ఉంది, మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఇస్కాన్ అంటారు దాన్ని, ఇస్కాన్ సంస్థ. అక్షయ పాత్ర అని చెప్పి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు బాగా చేస్తారు. వాళ్ళు పిలిపించి చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత మీకు అప్పగిస్తారు, మీరు చేస్తారని అడిగారు. వాళ్ళు సంతోషంగా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంలో అన్ని అన్నా క్యాంటీన్లకి కూడా వాళ్ళే వంట చేసి
సప్లై చేస్తున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అంటే చాలా పెద్ద పేరున్న సంస్థ. వాళ్ళు చక్కగా నీట్గా శుభ్రంగా అన్నం వంట చేసి అందరికీ పెడుతున్నారు. వారికి ఇంత సక్సెస్ అయిందంటే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళు వంట చేసి బ్రహ్మాండంగా పంపిస్తారు, టైంకి పంపిస్తున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. అంతేకాకుండా మరి వేళ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలు రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్ దాకా చెప్పాను నేను. ఇలాంటి ఉదాహరణ కార్యక్రమానికి విరాళాలు అందించేందుకు ముఖ్యమంత్రి గారు సతీమణి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఆవిడ నిన్నే ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి నేను డొనేషన్ చేస్తాను, ఈ ఒక్కరోజు రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటానని చెప్పి నిన్న ఈరోజు ఈ కార్యక్రమానికి 76 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి భార్య గారు వారు ఇవ్వడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం, ఇంకా కొన్ని పెంచాలని చూస్తున్నారు. అంచేత ఈ కార్యక్రమానికి మనం కూడా సహకారం చేయవలసిన అవసరం ఉంది. నేను ఇంకో మాట మాట్లాడుతున్నాను, ఇదేం డిమాండ్ కాదు. నాకు ఆలోచన ఏంటంటే చంద్రబాబు గారికి మాకు చెప్పారు, కానీ ఆ ఆలోచన నేను కూడా చెప్తున్నాను. దీనికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటాం, ఆ పుట్టినరోజు ఏదో ఇక్కడే అన్నం పెట్టచ్చు కదా, మనం పేదవాళ్ళకి వదిలి పెట్టచ్చు కదా. ఒక రోజు ఖర్చు, మా అబ్బాయి పుట్టినరోజు ఈవేళ ఒక రోజు ఖర్చు, లేదా ఒక పూట రోజు ఖర్చు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మనం అలా కాకపోయినా సాయంత్రం పూట భోజనాలు మేము పెడతాం. మా అబ్బాయి పుట్టినరోజు నాడు, దాని మా పెళ్లి రోజు నాడు, సరే మా అమ్మాయి పెళ్లి రోజు నాడు, సరే మనవాడ పుట్టినరోజు నాడు ఏదో కార్యక్రమం తీసుకొని అందరూ కలిసి ఒక పూట అన్నం పెడితే తప్పేలేదు కదా. మన మైదాం పండుగ చేసాం, లక్షలు ఖర్చు పెట్టాం, 3 రోజులు ముచ్చటైపోయింది, మర్చిపోయాం. అది సంతృప్తి ఇస్తుందా? ఒక పూట భోజనం పెట్టి సంతృప్తి ఇస్తుంది? చెప్పండి. అమ్మగారు చనిపోయిన రోజు, నాన్నగారు చనిపోయిన రోజు, అబ్బాయి పుట్టినరోజు, మనవాడు పుట్టినరోజు నాడు ఒక పూట భోజనం పెడదాం. ప్రభుత్వాన్ని సహకారం చేసేట్టు ఉంటుంది. మా అబ్బాయి పుట్టినరోజు నాడు 10 మందికి భోజనం పెట్టేవాళ్ళు సంతృప్తి ఉంటుంది. అలాగే ఆలోచించేయండి, కొత్తగా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఏమి మనం ఎందుకు బాధ అని అనుకున్న బదులు మనకు సంతృప్తి. ఇంతమంది భోజనం చేసే వాళ్ళందరూ ఆశీర్వాదం మా పిల్లలకుంటుంది అన్న భావన ఉంటే అలా చేయొచ్చు. అటువంటి దీంట్లో బలవంతం ఏ లేదు, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి. దానికి కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఉన్నంతకాలం సక్సెస్ఫుల్గా రన్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మీరు చూశారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము కూడా పద్మానేని కూడా కొన్ని దేవాలయాలు తిరిగాం. తిరుపతి కానీ శ్రీ ప్రతి గుడిలో కూడా రోజుకి 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంది. అన్నవరంలో కూడా, ఇక్కడ అనకాపల్లి లోకాలం గుడిలో కూడా జరుగుతుంది, మన సింహాచలం జరుగుతుంది. ప్రతి టెంపుల్లో ఎక్కడికి వెళ్ళండి, పెద్ద టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రతి టెంపుల్లో రోజుకి మినిమం 1000 మంది భోజనం చేస్తారు. తిరుపతిలో అయితే మేము వెళ్ళి అక్కడ అన్నదానం భోజిస్తాం, మీ అందరి కుటుంబంతో వెళ్ళి. రోజుకి ఎంతమంది వస్తున్నారు ఎగ్జాక్ట్గా రోజుకి చెప్పలేమండి, రఫ్గా టోటల్గా చూసుకుంటే రోజుకి 85,000 మంది 90,000 మంది భోజేస్తారు తిరుపతిలో. ఒక్క తిరుపతిలో అంటే 1,00,000 మందికి తిరుపతిలో భోజనం పెడుతున్నారంటే వెళ్ళిన భక్తులందరికీ ఇంచుమించు రోజుకి నా లెక్క ప్రకారంగా అయితే 1,40,000 మంది దర్శనం చేసుకుంటున్నారు తిరుపతి రోజును. దాంట్లో 90,000 మందికి భోజనం ఫ్రీలు పెడుతున్నారు. అది శ్రీశైలంలో పెడుతున్నారు, అన్నవరంలో పెడుతున్నారు. ప్రతి గుళ్ళో కూడా ఇవాళ అన్నదానం స్టార్ట్ అయ్యాయి. ఎలా స్టార్ట్ అయ్యాయి? టెంపుల్ డబ్బులే కాదు, అక్కడ భక్తుల సహకారం కూడా ఉంది. డోనర్స్ సార్ గుడి దగ్గరికి రావడం, ఒక్కరోజు భోజనం పెట్టుకుంటాం సార్, ముందుకు వస్తారు.
అంటే ప్రజల్లో కూడా ఇది మంచి కార్యక్రమం చేయాలని ఆలోచించింది. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే కారణం అది. అలాగే మన ఊరిలో కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించుకొని ఇవాళ అంత ఎత్తున చేయలేదు, కానీ మేము మైడమ్ గుడి దగ్గర ప్రతి సోమవారం కదా, ప్రతి సోమవారం పద్మ స్టార్ట్ చేసింది. ఎప్పుడు అన్నది ఇది 9 సంవత్సరాలు బట్టి ప్రతి సోమవారం కూడా మైడమ్ గుడి దగ్గర ఎంత ఎక్కువ పెట్టలేదు, కానీ రోజుకి రోజుకి 250 నుంచి 300 మంది ప్రతి సోమవారం భోజనం చేస్తారు. సొంత డబ్బు, అమ్మవారి డబ్బు కాదు, సొంత డబ్బుతో. ఇప్పటికి 9 సంవత్సరాలు కూడా చేస్తున్నాం. మొన్న విజయ్ నేను ముగ్గురు కూర్చొని లెక్కేసాం ఎంతమందికి పెట్టావు. అప్పుడు కానీ ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది దాటిపోయారు. మైడమ్ గుడి దగ్గర పెడితే రోజుకి 300 మంది పెడితే ఇప్పుడు 1,00,000 దాటిపోయారు. మరి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల మంది దాడుతున్నారు రోజు? ఇది ఒక మంచి కార్యక్రమం, కార్యక్రమం. ఇక్కడే కాదు, నర్సీపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఊళ్ళు ఖర్చు పెడుతున్నాం మనం. పార్టీలని, పెళ్ళిళ్ళని, సంవర్తనలని లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇటువంటి అన్నదానంలో మనవంతు సాయం చేసి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టే కార్యక్రమం ఇది. మంచి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీన్ని కొనసాగించడానికి ప్రభుత్వంతో పాటు మనం కూడా ఎంతో కొంత మనకు తోచింది. డిమాండ్ ఏముంటుంది, మనకు తోచింది. గుండీకి వెళ్తాం, గుళ్ళోకి వెళ్తాం, ఎంత ఇయ్యలేని ఊళ్ళో కదా మనం ఎంత అనుకుంటే ఎంత వేస్తాం. అలాగే మనం కూడా మన స్తోమత తగ్గట్టు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీ వంతు సాయం చేసి ప్రధానమంత్రికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని నడిపించడం కోసం అందరూ సహకరించాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టారు. అతను చూస్తాను నాకు ఎప్పుడు అసూయే, నిజం చెప్తాను. అతను ఉదయం 5 గంటలు 4 గంటలు వేసుకుంటాడు. వేసి 4, 5, 6 గంటల వరకు ఎక్సర్సైజులు, యోగా అన్నీ చేస్తాడు. మళ్ళీ 8 గంటలు అడిగిపోతాడు ఆఫీస్ డ్యూటీ. రాత్రి 12 గంటల వరకు ఆఫీస్కి వచ్చి మనం 3 గంటలు పని చేస్తే 4 గంటలు పడుకుంటాం. అతను చూస్తే అసలు నాకు ఎలా కష్టపడతాడు ఈ వయసులో. 70 సంవత్సరాలు నాకు. నేను వస్తే 70 అవుద్ది, సెప్టెంబర్ వస్తే. అతను 76లోకి వచ్చాడు. 24 గంటలు కష్టపడతాడు. ఇక పుట్టినరోజు తమిళనాడు పోయాడు. మా పిల్లలతో ఆపిక ఉండదు కదా, ఇచ్చేద్దాన్ని ఫోన్ చేస్తే లేసా తమిళనాడులో ఉన్నారు సార్. పుట్టినరోజు నాడు కూడా వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు అంత ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దానికి మీ పెద్దవాళ్ళకి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఉత్సాహంగా కుర్రోళ్ళలో పరిగెడతాడు, పిలుగు కుర్రోళ్ళలో పరిగెడతాడు. అటువంటి శక్తి ఇంకేదైనా మాకు కూడా ఇవ్వాలని కోరుకోవాలి. రాదు, కష్టం. ఇది అలవాటు పెట్టి ఉంటుంది. అది అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. అంతేత మనందరి ఆశీర్వాదం కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఇచ్చి ఇంకా మరి 53 సంవత్సరాలు ఇంకా రావాలి. ఇంకా ఆశ ఎక్కువ 5 సంవత్సరాలు వస్తే వాడైపోయినటువంటి రాష్ట్రం. కొంతమంది వాళ్ళు సర్వనాశం చేసేటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు చంద్రబాబు నాయుడికి ఆ శక్తిని, ఆ బలాన్ని ఆ భగవంతుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మన మైడమ్మ తల్లి నూతన ఆశిస్సులు కూడా చంద్రబాబు నాయుడికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. Wow.